ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇవాళ ప్రయాణం చేస్తున్నారంటే ఆసారే బస్సులన్నీ ఆసారివే. మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సమ్మక్క సారలమ్మ జాతరకు పోయొచ్చిరా బస్సులో? పోవాలే కదమ్మా. యాదగిరి గుట్టకైనా పోయిరా? పోయొచ్చిరా? వెరీ గుడ్. ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి, ఇంటి ఆయన కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని. వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది. అప్పుడు చెప్పపెట్టకుంటే బస్ ఎక్కువరి, కిరాయి పైసలు కూడా అక్కర్లేదు. అవునా? అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు 5 లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు, ఇప్పుడు 10 లక్షలకు చేసినాం. ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా 10 లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం. మొన్ననే సిలిండర్ 500కి చేసినాం, తెలుసు కదా. కట్టెల పొయ్యిని అటకెక్కించి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు 400కి ఇచ్చారు. కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి 1200 చేశారు. కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని 500కే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం. సిలిండర్ పథకం కూడా అమలైంది. అదేవిధంగా 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకి అందరి ఇళ్ళకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఫ్యాన్ వేయాలన్నా, లైట్ వేయాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు. మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు. కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు. 11 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులో 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిండ్రు ఇప్పటి వరకు 3 నెలల. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, సిలిండర్ 500లకు కానీ, అదేవిధంగా ఇప్పుడు మీ ఇంటికి కరెంటు కానీ, ఇంట్లో వెలుగులు ఉండాలని, భూమి ఉన్న వాళ్ళకైతే వ్యవసాయానికి ఉచితం ఉంది. భూమి లేని పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇంటి కరెంటు బిల్లు ఎట్లా మరి? అందుకే అది కూడా ఉచితం చేసినాం. ఇండ్లు కూడా కట్టుకోనికే పైసలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా గొప్పతనం కాదు, మీరందరు కలిసి ప్రభుత్వాన్ని తెచ్చిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మద్దతు ఇస్తున్నాము. మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి, అండ ఉండాలి. ఇంకా మంచి మంచి పనులు చేసి భవిష్యత్తులో 10 ఏళ్ళ మధ్యలో మిమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు. నిజమా? అవునా కాదా? ఇప్పుడు మీ సంఘాలు, మీ విలువ పెరిగింది కదా. మీ విలువనే కాదు, మీ గౌరవం పెరిగి తొందరలోనే మా అధికారులకు చెప్పిన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో పరేడ్ చేద్దాం. మనం అందరం ఒక దగ్గర కనిపిస్తే మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది. 12 తారీఖు నాడు మా మంత్రి గారు చెప్తున్నారు, తారీఖు కూడా చెప్పేసే 12 తారీఖు అని. 12 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డల్ని కలుసుకుందాం మనం. అందరు వస్తారు కదా? అందరు మాట ఇస్తురా? మాట ఇచ్చిన వాళ్ళందరూ సపట్లు కొట్టూరి. నిన్న మహిళా దినోత్సవం జరిగింది, మీకు అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే ఆడ మీటింగ్ కాడ అందరూ పోతురట. దావత్ టైం అయింది కదా.